ఇదే చెప్తున్నాను, మన ధర్మం బ్రతుకుంటే నువ్వు, నీ ఇల్లు, నీ సంసారం, నీ కుటుంబం, నీ దేశం, నీ రాష్ట్రం, నీ ఊరు, నీ గ్రామం బాగుంటుంది. మన ధర్మమే లేనప్పుడు అవతలోడు అన్యమతస్తులు పెరిగిపోతారు, మనల్ని వేసేస్తాడు, మన ఆస్తిని దోచేస్తాడు, కబ్జా చేసేస్తాడు. తర్వాత అప్పుడు మనం ఎంత నోరు కొట్టుకున్నా సరే నువ్వు మిగలవు, నీ కుటుంబం మిగలదు, నీ కులం కోసం గజ్జి గోక్కుంటావు కదా, ఆ కులం కూడా ఉండదు. బీజేపీలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు హిందువులకు మద్దతుగా ఉన్నారు అని అంటే అది ధర్మం నాశనం అయిపోతుంది కాబట్టి సపోర్ట్ చేస్తారు. అలాగే బీజేపీ పార్టీ ఏ మతాలకి వ్యతిరేకం కాదు, అన్ని మతాలను గౌరవిస్తుంది. కావాలని బీజేపీ ప్రభుత్వం తొక్కేయాలి, దేశం డెవలప్మెంట్ అవుతుంది, వాళ్ళ మత మార్పిడిలకి గురి అవ్వకుండా చేస్తున్నారని చెప్పేసి అని బీజేపీ పార్టీ మీద బురద జల్లుతున్నారు. దేశం డెవలప్మెంట్ అయ్యిందనుకో, దేశం డెవలప్మెంట్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం, మత మార్పులు చేయడానికి అవకాశం అవ్వదు. అదే దేశం నాశనం అయిపోయి మత కల్లోహలాలు జరిగేసి డెవలప్మెంట్ లేదనుకో, మత మార్పులు చేయడానికి బాగా అవకాశం దొరుకుతుంది. అంతే కాబట్టి ఎప్పుడైనా సరే మన